సో ధర్మం గురించి చెప్పారు, సనాతనం గురించి చెప్పారు. నిజంగా చెబుతున్నాను, సినిమా అద్దిరిపోయింది. అద్దిరిపోయిందంటే అద్దిరిపోయింది. శివ తాండవం కనిపించింది. అలాగే క్యారెక్టర్స్ గురించి నేను చెప్పడానికి ముందుగా, నేను ఇంతకు ముందు అన్నాను స్టార్టింగ్ లో, అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అఖండ వస్తే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాముడి విగ్రహ ధ్వంసం కానీ, ఆలయాల్లో జరిగిన విధ్వంసాలు కానీ, అలాంటి చాలా ఘోరాలు జరిగినాయి. దాన్ని తట్టుకోలేకపోయారు. అలాగే అక్కడ గంజాయి లాంటివి పెరుగుతూ ఉండడం కానీ, లేదంటే చెట్లను నరికించడం కూడా ఎక్కువైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక ఏదైనా వెళ్తున్నారు అంటే అక్కడ ఉన్న చెట్లన్నీ నరికించడం అనేది ఎక్కువైపోవడం వల్ల, దీనికి అతుక్కునేలాగా కొన్ని అంశాలు తీసుకోవడం వల్ల అఖండ ఆ రోజు ప్రతిపక్షాన్ని బలంగా చూపించింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక వ్యతిరేకతను చూపించింది. సో ఇదంతా ఆపోజిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే అన్నట్టు చూసిన వాళ్ళు కూడా. బట్ అఖండ 2కి వచ్చే వరకు ఇనిషియల్ గా, అంటే నేను చెప్తున్నా, ఇది కూడా ఒక క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ మా నాన్నని అధికారంలో కూర్చొనివ్వలేదు, నన్ను కూర్చొనివ్వలేదు అంటూ మాట్లాడినప్పుడు అది కూడా జగన్ క్యారెక్టర్ ఏమో అనిపిస్తుంది. కానీ నేను ఇనిషియల్ గా ఒక మాట చెప్తున్నాను, బట్ ఇది అధికార పార్టీల రంగులతోనో లేదంటే ప్రతిపక్ష అధికార పార్టీలుగా కూడా అస్సలు చూడకూడదు. అలా అనుకుంటే అఖండాలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించారు. అఖండ 2కి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ని మార్చారు. అంటే ఆ క్యారెక్టర్ వెళ్ళి భక్తిని, సనాతనాన్ని ప్రచారం చేయడానికి వాడారా? ఒకవేళ అలా మాట్లాడాల్సి వస్తే నిజంగా అలాగే అనుకున్న ఇందులో పాజిటివ్స్ చూడొచ్చు. తెలుసా, మనం శత్రువుల మీద, బార్డర్ లో ఉన్న శత్రువుల మీద యుద్ధం చేద్దాం. ఇక్కడ మనం ఒకటే. అది మన జగన్మోహన్ రెడ్డి గారైనా, మన ప్రతిపక్షాలైనా, మన వాళ్ళు ఎవరైనా సరే, మనం ఒకటే. ఇక్కడ తెలుగు వాళ్ళమా, భారతీయులమా, మనం ఒకటే అని చెప్పడాన్ని చాలా చక్కగా చూడొచ్చు. ఒకవేళ రాజకీయ పార్టీలుగా చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని విలన్ని చేయలేదు.